అవును. ఈరోజు మనం ఒక రకమైన మానసిక శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నిద్దాం. ఆర్య అష్టాంగ మార్గంలో దీనిని సమ్మా సమాధి లేదా సరైన ఏకాగ్రత అంటారు. మన మొదటి మజిలీ, మొదటి ధ్యానం. మన దగ్గరున్న ఆధారం ఈ ప్రయాణానికి ఒక మ్యాప్లా పనిచేస్తుంది. అసలు ఈ శిఖరం ఎక్కడమెందుకు, అక్కడేం కనిపిస్తుంది, ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. అవును, ఇది కేవలం 8వ అంగమని చివరలో ఉన్నా ఇది మొత్తం ప్రయాణానికి శిఖరం లాంటిది. మిగిలిన 7 అంగాల ద్వారా మనం సంపాదించుకున్న వాటన్నిటినీ ఏకీకృతం చేసి ఒక శక్తివంతమైన అనుభవంగా మార్చేదిదే. సరే, అయితే ఆ మొదటి మజిలీ దగ్గరే మొదలు పెడదాం. అసలు మొదటి ధ్యానమంటే ఏమిటో మన ఆధారం చాలా స్పష్టంగా వివరిస్తుంది. నేను చదువుతాను. ఇక్కడ ఇంద్రియ కోరికల నుండి పూర్తిగా ఏకాంతంగా, అకుశల స్థితుల నుండి ఏకాంతంగా ఉండి ఒక భిక్షువు ఆలోచన మరియు అన్వేషణతో కూడిన, ఏకాంతం నుండి పుట్టిన ఆనందం మరియు సుఖంతో కూడిన మొదటి ధ్యానంలోకి ప్రవేశించి అందులో నివసిస్తాడు. ఈ వాక్యంలో చాలా విషయాలున్నాయి, కాని నా మనసు ఏకాంతం అనే పదం దగ్గర ఆగిపోయింది. ఏకాంతం అంటే ఒంటరితనం కదా, అది వినడానికే కొంచెం నిరుత్సాహంగా ఉంది. మరి అలాంటి ఏకాంతం నుండి ఆనందం, సుఖం ఎలా పుడతాయి? అదొక నిస్సారమైన స్థితి కాదా? ఇది చాలా మంచి ప్రశ్న. సాధారణంగా మనం ఏకాంతమంటే భౌతికంగా ఒంటరిగా ఉండటం అనుకుంటాం. అవును, ఎవరితో సంబంధం లేకుండా ఉండటం. కరెక్ట్. కాని ఇక్కడ చెప్పేది మానసిక ఏకాంతం. మన ఆధారం ప్రకారం దీనికి 2 ముఖ్యమైన పార్శ్వాలున్నాయి. మొదటిది ఇంద్రియ కోరికల నుండి ఏకాంతం. అంటే మన 5 ఇంద్రియాల ద్వారా బయటి ప్రపంచం వైపు వెళ్లకుండా ఉండటమా? అవును, మనస్సు నిరంతరం బయటి ప్రపంచం వైపు ప్రవహించడాన్ని ఆపడం. అంటే రుచికరమైన భోజనం గురించి ఆలోచించకుండా ఉండటం, మంచి సంగీతం వినాలనుకోవడం లాంటివా? మనకు సంతోషాన్నిచ్చేవి అన్నీ ఇవే కదా. వాటిని ద్వేషించటం కాదు, వాటికి అత్తుకుపోకుండా ఉండటం. మనస్సు ఒక కోతిలాంటిది. అది ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు దూకుతూనే ఉంటుంది. నిజమే. ఒక దృశ్యం, ఒక శబ్దం. అవును, దేనికో ఒకదానికి పట్టుకుని వేలాడుతుంది. ఆ పట్టును తాత్కాలికంగా వదిలిపెట్టి మనస్సును లోపలికి తిప్పడమే మొదటి ఏకాంతం. సరే, అది మొదటిది. ఇక రెండవ ఏకాంతం గురించి చెప్పారు, అకుశల స్థితుల నుండి ఏకాంతం అని. అదంటే ఏమిటి? ఇది మరింత సూక్ష్మమైనది. దీనిని 5 రకాల మానసిక ఆటంకాలను అంటే పంచ నీవరణాలను తాత్కాలికంగా నిలిపివెయ్యడం అంటారు. ఇవి మనస్సును కలుషితం చేసి దాన్ని స్థిరంగా ఉండనివని 5 శత్రువులలాంటివి. ఆ 5 ఏంటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మొదటిది ఇంద్రియ వాంఛ, అంటే మనస్సుకు నచ్చిన వాటికోసం నిరంతరం ఆరాటపడటం. రెండవది ద్వేషం, మనస్సుకు నచ్చని విషయాల పట్ల, వ్యక్తుల పట్ల కోపం లేదా చిరాకు పెంచుకోవడం. పాత అవమానాలను పదే పదే గుర్తుచేసుకోవడం లాంటిది. ఇది చాలామందిలో ఉంటుంది. మూడవది బద్ధకం మరియు నిద్రమత్తు, సాధన చెయ్యాలనే ఆసక్తి లేకుండా శరీరం, మనసు రెండూ జడంగా మారిపోవడం. నాల్గవది చంచలత్వం మరియు ఆందోళన, మనస్సు ఒకచోట నిలవకుండా గతాన్ని గురించిన పశ్చాత్తాపంతో లేదా భవిష్యత్తు గురించిన ఆందోళనతో నిండిపోవడం. ఇక చివరిది 5వది సందేహం. ఈ మార్గం సరైనదేనా, నేను చెయ్యగలనా అనే అనుమానాలతో సతమతమవడం. ఓకే, ఈ 5 అడ్డంకులు ఉన్నంతవరకు మనసు అద్దం దుమ్ము ఉన్నట్లుంటుంది. ఏది స్పష్టంగా కనిపించదు. సరిగ్గా చెప్పారు. వాటిని తొలగించడమే రెండవ ఏకాంతం. ఓకే, ఇప్పుడు నాకు స్పష్టత వస్తోంది. అంటే బయటి ప్రపంచం వైపు లాగే ఇంద్రియాలను, లోపల గందరగోళం సృష్టించే ఈ 5 అడ్డంకులను పక్కన పెట్టినప్పుడు వచ్చేదే ఈ ఏకాంత స్థితి. మరి ఆ స్థితిలో మనసు ఖాళీగా ఉంటుందా? చాలామంది ధ్యానం అంటే ఆలోచనలు ఆపేసి మనసును ఖాళీ చేయడం అనుకుంటారు కదా. ఖచ్చితంగా కాదు. నిజానికి అది చాలా చురుకైన, ఏకాగ్రతతో కూడిన స్థితి. మన ఆధారం ఇక్కడ 2 ముఖ్యమైన మానసిక కార్యకలాపాలను పేర్కొంది: వితక్క మరియు విచార. వితక్క, విచార ఆలోచన మరియు అన్వేషణ అని అర్థమా? అవును, స్థూలంగా అలా అనువదించవచ్చు. వితక్క అంటే మనసును మనం ఎంచుకున్న ధ్యాన వస్తువుపైకి తీసుకురావడం. ఉదాహరణకు, శ్వాసమీద ధ్యాస పెట్టాలనుకుంటే చెల్లాచెదురుగా ఉన్న మనసును పట్టుకుని శ్వాసమీదకు మళ్లించడమే వితక్క. అంటే నేను నా మనసుకు శ్వాసను గమనించు అని ఒక ఆదేశం ఇవ్వడం లాంటిదా? అలా చేసిన ప్రతిసారి అది వితక్క అవుతుందా? అలా అనుకోవచ్చు. కాని మనసు అక్కడ నిలవాలి కదా, అదెల్లా? అది నిమిషానికోసారి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే విచార వస్తుంది.
విచార అంటే ఆ వస్తువుపై మనసును నిరంతరం నిలిపి ఉంచడం, దాన్ని సున్నితంగా పరిశీలించడం. శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది, బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంది, దాని స్వభావమేమిటి అని దానితోనే ఉండటం. ఇది అసంబద్ధమైన ఆలోచనల ప్రవాహం కాదు, ఒక నిర్దేశిత మానసిక కార్యాచరణ. అవును, మనసు ఒకే పనిమీద లగ్నమై ఉంటుంది. వితక్క అనేది ఘంటను కొట్టడం లాంటిది అయితే, విచార అనేది ఆ ఘంట యొక్క ప్రతిధ్వనిని వింటూ ఉండటం లాంటిది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు ఒక విషయం అర్థమవుతోంది. అంటే మనసు చెల్లాచెదురుగా వెళ్లకుండా ఆపితే దాని సొంత శక్తి నుండే ఆనందం పుడుతుందన్నమాట. ఇది చాలా పెద్ద విషయం. అంటే మనకు ఆనందం కోసం బయట ఏ వస్తువు అక్కర్లేదు. సరిగ్గా పట్టుకున్నారు. మన సిస్టంలోనే అది అంతర్లీనంగా ఉందన్నమాట. అవును, అందుకే దాన్ని ఏకాంతం నుండి పుట్టిన ఆనందమన్నారు. అది బయటి నుండి దిగుమతి చేసుకున్నది కాదు, లోపలి నుండి ఉద్భవించింది. సాధారణంగా మన శక్తి అంతా బయటి విషయాలను వెంబడించడంలో, మానసిక అడ్డంకులతో పోరాడటంలో ఖర్చయిపోతుంది. మన ఆధారం చెప్పే పోలిక ప్రకారం ఈ ఏకాంతము మనస్సుకు ఒక బ్యాటరీ ఛార్జర్ లాంటిది. ఆ ప్రవాహాన్ని ఆపినప్పుడు ఆ శక్తి ఎంత లోపల సమీకరించబడి మనసును శక్తివంతం చేస్తోంది. ఆ శక్తి మరియు స్పష్టతే. ప్రీతి అంటే ఆనందం, సుఖం అంటే శారీరక మరియు మానసిక సుఖం రూపంలో అనుభవంలోకొస్తాయి. కరెక్ట్. ఇది వింటుంటే చాలా అద్భుతంగా ఉంది. కానీ నాకో సందేహం. ఈ మార్గంలో ఇది 8వ అంటే చివరి అంగం. ఇంత శక్తివంతమైన అనుభూతిని చివర్లో ఎందుకు పెట్టారు? దీనికి ముందున్న 7 అంగాల ప్రయోజనమేమిటి? ఇది ఒక్కటే సాధిస్తే సరిపోదా? ఇది చాలా కీలకమైన ప్రశ్న సమ్మా. సమాధి చివరి అంగం కావడానికి కారణం, అది మిగిలిన అన్ని అంగాలను ఏకీకృతం చేసి వాటికి పదును పెడుతుంది. మార్గంలోని మొదటి 7 అంగాలు సరైన దృష్టి, సరైన సంకల్పం, ఇలా అన్నీ ఈ చివరి అంగానికి ఒక బలమైన పునాది వేస్తాయి. మన ఆధారం ఇక్కడొక చక్కని పోలికనిస్తుంది. సరైన దృష్టి ఒక పటం లాంటిది. సరైన ప్రయత్నం ఆ ప్రయాణానికి కావలసిన ఇంధనం లాంటిది. అయితే సరైన ఏకాగ్రత అంటే సమాధి అనేది వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడటానికి సహాయపడే ఒక శక్తివంతమైన కటకం లాంటిది. ఆ పోలిక చాలా ఖచ్చితమైనది. ఆ కేంద్రీకృత కటకం లేకుండా మిగిలిన మార్గాంగాల ద్వారా పొందిన అవగాహన కేవలమొక బౌద్ధికమైన జ్ఞానంగానే ఉండిపోతుంది. పుస్తకాలలో చదివిన విషయంగా ఉండిపోతుందన్నమాట. అవును. ఉదాహరణకు, ప్రతిదీ అశాశ్వతం అని మనందరికీ తెలుసు. కాని ఆ జ్ఞానం మనల్ని లోతుగా ప్రభావితం చెయ్యదు. కాని మొదటి ధ్యానంలో ఉన్నటువంటి ఏకాగ్రతతో కూడిన మనస్సుతో ఆ అశాశ్వతత్వాన్ని పరిశీలించినప్పుడు అది ఒక లోతైన అనుభవంగా, ఒక ప్రత్యక్ష సత్యంగా మాలుతుంది. అలాగా? అంటే మిగతా 7 అంగాలు మనల్ని సిద్ధం చేస్తే సరైన ఏకాగ్రత ఆ తయారీనే అసలైన పరివర్తనగా మారుస్తుంది. సరిగ్గా అదే. అంటే ఆ కటకం ద్వారా చూసినప్పుడే విషయాల నిజస్వరూపం కనిపిస్తుందన్నమాట. సరే, ఈ మొదటి ధ్యానమనేది మనం అధిరోహించాలనుకుంటున్న పర్వతానికి మొదటి బేస్ క్యాంప్ లాంటిదని మొదట అనుకున్నాం. మరి ప్రయాణంలో తర్వాతి దశలు ఎలా ఉంటాయి? ఏకాగ్రత ఇంకా ఎలా లోతుగా వెళ్తుంది? ఈ 4 ధ్యానాల ప్రయాణాన్ని ఒక నీటి తొట్టిని శుభ్రం చేయడంతో పోల్చవచ్చు. ఇది మనస్సులోని స్థూలమైన అంశాల నుండి సూక్ష్మమైన వాటివైపు సాగే ప్రయాణం. మనం చర్చించుకున్న మొదటి ధ్యానంలో మనం ముందుగా నీటిలో ఉన్న పెద్ద పెద్ద ఆకుల్ని, రాళ్లను, అంటే పంచ నివరణాలను తీసేస్తాం. కాని నీళ్ళింకా కదులుతూ కొంచెం మట్టిగా ఉంటాయి, వితక్క విచారాలాగా. అవును, మనసు ఇంకా పని చేస్తూనే ఉంది. సరే, మరి రెండవ ధ్యానానికొచ్చేసరికి ఏం జరుగుతుంది? రెండవ ధ్యానానికి వచ్చేసరికి ఆ కదలిక ఆగిపోతుంది. మనసు ధ్యాన వస్తువుపై పూర్తిగా స్థిరపడిపోతుంది. కాబట్టి మనసును పదే పదే దానిపైకి తీసుకువచ్చే వితక్క, దానిని పరిశీలించే విచార అనే పనులు ఇక అవసరం లేదు. అవి వాటంతటవే ఆగిపోతాయి. అంటే మన నీటి తొట్టిలో నీటి కదలిక ఆగిపోయి సన్నని మట్టి కిందకు సెటిల్ అవడం మొదలవుతుంది. సరిగ్గా. నీళ్లు చాలా స్థిరపడి అంతర్గత ప్రశాంతత, మరింత గాఢమైన ఆనందం, సుఖం మాత్రమే మిగిలి ఉంటాయి. ఆలోచన కూడా ఆగిపోతుందన్నమాట. ఆ తర్వాత మూడవ ధ్యానం. ఇక్కడ ఇంకేం మార్పొస్తుంది? మూడవ ధ్యానంలో ఆనందం యొక్క ఉత్సాహభరితమైన, ఉద్రేకపూరిత స్వభావం కూడా తగ్గిపోతుంది. అది కూడా ఒక రకమైన సూక్ష్మమైన అలజడే. ఆనందం కూడా ఒక అలజడా? అవును, మరింత సూక్ష్మమైన స్థితులతో పోలిస్తే అది కూడా తొలగిపోయి మరింత ప్రశాంతమైన, లోతైన సుఖం అనుభవంలోకి వస్తుంది.
మన నీటి తొట్టిలో సన్నని మట్టి కూడా పూర్తిగా కిందకి సెటిల్ అయిపోయి నీళ్లు చాలా స్వచ్ఛంగా స్పష్టంగా కనిపిస్తాయి స్థితి అనిపిస్తోంది. అవును, 4వ ధ్యానంలో సుఖం, దుఃఖం వంటి ద్వంద్వాలను పూర్తిగా అధిగమించడం జరుగుతుంది. చివరికి ఆ ప్రశాంతమైన సుఖం కూడా తొలగిపోయి స్వచ్ఛమైన ఉపేక్ష మరియు ఎరుక మాత్రమే ఉంటాయి. మన నీటి తొట్టిలోని నీళ్లు ఎంత స్వచ్ఛంగా, నిశ్చలంగా ఉంటాయంటే వాటి ఉనికి కూడా మనకు తెలియదు. పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంతంగా. మనస్సు ఒక సంపూర్ణమైన సమతుల్య స్థితికి చేరుకుంటోంది. ఈ క్రమం మనస్సు యొక్క శుద్ధీకరణ మార్గాన్ని స్పష్టంగా సూచిస్తోంది. అద్భుతం. ఈ చర్చను ముగింపుకు తీసుకొస్తే సమ్మా సమాధి అనేది మనస్సును ఖాళీ చేయడం కాదు, దాన్ని శుద్ధి చేయడం. ముఖ్యంగా మొదటి ధ్యానం కోరికలు మరియు మానసిక ఆటంకాల నుండి మనస్సును విడిపించడం ద్వారా సాధించే ఒక ఉన్నతమైన స్థితి. అది ఏకాంతం నుండి పుట్టిన కేంద్రీకృత ఆలోచన, ఆనందం మరియు సుఖంతో నిండి ఉంటుంది. అంతిమంగా ఈ ఏకాగ్రత మొత్తం మార్గాన్ని ఏకీకృతం చేసే శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. సరిగ్గా చెప్పారు. మనందరం ఆనందం కోసం బయట వెతుకుతాం, కానీ ఇక్కడ దొరుకుతున్న కీలకమైన విషయమేంటంటే అసలైన లోతైన ఆనందం దేనినో పొందడం వల్ల కాదు, మనసులో ఉన్న అనవసరమైన గందరగోళాన్ని వదిలించుకోవడం వల్ల పుడుతుంది. ఇది ఆనందాన్ని సంపాదించడం కాదు, మనలో సహజంగా ఉన్న ఆనందాన్ని బయటకు రానివ్వడం. అవును, ఈ ప్రశాంతత అనేది శూన్యం కాదు, అది మన దృష్టిని శుద్ధి చేయడం ద్వారా లభించే సంపూర్ణత. ముగించే ముందు ఒక చివరి ఆలోచన. మన ఆధారం ఈ ఆనందం ఏకాంతం నుండి పుట్టింది అని పదే పదే నొక్కి చెబుతోంది. ఇది మనకు ఒక ప్రశ్నను మిగులుస్తోంది. మన జీవితంలో మనం సాధారణంగా పొందే ఆనందం, ఈ సాధనలో మనం వేటి నుండైతే ఏకాంతం పొందుతున్నామో, అంటే ఇంద్రియ వస్తువులు, కోరికలు, వాటితో నిమగ్నమవ్వడం వల్లనే కలుగుతుంది. మరి ఆ సాధారణ ఆనందం యొక్క స్వభావం గురించి, దాని అశాశ్వతత్వం గురించి ఈ బోధన ఏమి సూచిస్తోంది?